హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీస్ కిచెన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకు క్యాబేజీ పకోడీ చేసి చూపిస్తానండి. చాలామందికి క్యాబేజీ ఇష్టం ఉండదు. ఈ విధంగా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఆనియన్ పకోడీ ఎలా వస్తుందో అంత టేస్టీగా ఉంటుంది. మనకి క్యాబేజీతో చేసామా అన్నట్టు కూడా ఉండదు. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. మంచి క్రిస్పీగా టేస్టీగా సింపుల్గా భలే వచ్చేసినాయండి. ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. నేను ఒక చిన్న క్యాబేజీ తీసుకొని దాన్ని చక్కగా ఇలా సన్నగా తురిమేసానండి. సాల్ట్ వాటర్లో కడిగేసి ఇలా ఆరబెట్టేసుకున్నాను. తడంతా పోయే వరకు దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పసుపు, అలాగే మనకి రుచికి సరిపడా కారం, సాల్ట్ అన్నీ వేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వేసేసుకున్నాక దీనిలోకి నేను గరం మసాలా పేస్ట్ వేసానండి. అంటే మన హోల్ మసాలా అంతా పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, అది వేసాను. ఒకవేళ మీ దగ్గర ఇది లేదనుకోండి, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ఇంట్లో ఉన్న గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకోండి. చూడండి, ఇంక ఇప్పుడు శనగపిండి తీసి రెడీగా పెట్టుకున్నాను. కొద్దిగా వేసుకుంటూ చిన్న బౌల్ అంతా వేసాను. కొంచెం ఫుడ్ కలర్ఫుల్గా కావాలి కదా మన పిల్లలకి, అందుకని కొంచెం ఫుడ్ కలర్ వేసాను. వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి. ఇంకా దీన్ని చక్కగా ఇలా కలిపేసుకుందామండి. మనం సాల్ట్ వేయగానే మనకు వాటర్ బయటకు వస్తూ ఉంటుంది కదా, ఇంకా మనం వాటర్ ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ వేసి మనం ఇదంతా చక్కగా దగ్గరికి కలిపేసుకుందామండి. పొడిగా ఉండేలాగా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇంకా పైన మనకు ఒకవేళ తడిగా అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ ఎక్కువైందనుకోండి, గబుక్మని వాటర్ ఎక్కువ పడిపోతూ ఉంటుంది కదా, పడిందనుకోండి, అప్పుడు కొంచెం మళ్ళీ శనగపిండి వేసుకొని ఈ విధంగా ఇలా కలిపేసుకోవడమే. చూడండి, ఇలా కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇక మనకు కొంచెం తడిగా అనిపించింది, నేను ఇంకొంచెం పైన శనగపిండి వేసానండి. కాస్త ఒకవేళ బీప్ పిండి ఉందనుకోండి, బీప్ పిండి కూడా ఈ టైంలో వేసుకోవచ్చు. నేను ఓన్లీ శనగపిండితోనే చేశానండి. ఇంక ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాను. నేను ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ వేడెక్కి ఉంది కదా, ఇంక ఇప్పుడు మనం ఇక వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేసేసుకొని వేయగానే కదపొద్దండి. కదిపామంటే ముద్దలాగా అయిపోతుంది. కదపకుండా వదిలేసామనుకోండి, చక్కగా దేనికది విడివిడిగా చక్కగా వేగిపోతాయండి, రిబ్బన్స్ లాగా. చాలా సింపుల్ అండి. మనం పిండి కలపడమే. మనం చూసుకొని పిండి కలుపుకున్నామంటే చక్కగా రిబ్బన్స్ లాగా మనకి ఆనియన్ పకోడీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. స్మెల్ కూడా అంత రాదు. మనం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు లేదా గరం మసాలా పేస్ట్ వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం ఇలా చేసి పక్కన పెట్టిన ఒక 2-3 రోజుల వరకు కూడా మెత్తగా అవ్వకుండా చక్కగా క్రిస్పీగానే ఉంటాయి. ఏదైనా గాజు కంటైనర్లో పెట్టామనుకోండి, ఎప్పుడైనా మనం పప్పు చేసినా సాంబార్ చేసినప్పుడు ఈ కొంచెం తీసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా చక్కగా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇలా అన్నీ వేపేసుకున్న తర్వాత ఆయిల్ తీసేసి కొంచెం ఆయిల్ ఉంచి కొద్ది కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి ఇలా వేయించుకున్నానండి నేను. ఇక్కడ మనం జీడిపప్పు, పల్లీలు ఇలా కూడా వేసి అందులో కలపవచ్చు. నేను ఓన్లీ పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. ఇవి వేసి దాంట్లో వేసి కలిపేశాను. నాకైతే ఇవి 2 రోజుల వరకు అలాగనే ఉన్నాయండి, క్రిస్పీగా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు క్యాబేజీ ఇష్టం లేని పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలామందికి క్యాబేజీ నచ్చదండి. ఇలా చేశారనుకోండి, పకోడీలా ఉంటుంది, అసలు క్యాబేజీ అనుకోరు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. చూసారా, ఒకటికి ఒకటి అంటుకోకుండా దేనికది విడివిడిగా వచ్చేసింది కదా, చాలా టేస్టీగా ఉందండి. మీరు చేయాలి అనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కొత్త వెరైటీ తిన్నట్టు కూడా ఉంటుంది. మనకి ఆనియన్ పకోడీ కన్నా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా కదా. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.